సినిమా చాలా బాగుంది అన్న. ఏం నచ్చింది మూవీలో? ప్రభాస్ ఉన్నాడన్న, రెండు కళ్ళు సరిపోవన్న, మామూలుగా లేదన్న. సలారు టైటిల్ తగ్గట్టు సినిమా ప్రభాస్ రేంజ్ లో ఉన్నాడు. ఆయన ఏంటంటే యష్ గారిని లెవెల్లో చూపించాడు. ప్రభాస్ అంటే ఇంకేస్తాను అదిగో సునామీ కట్అవుట్ చాలన్న. సినిమాలో నిలబడి అలా అలా చూడొచ్చు సినిమా. ఫైట్సా మొత్తం రక్తాలు వచ్చినాయి అనుకో. బోరాన్ ఒక మెసేజ్ ఉంది లాస్ట్ మూమెంట్ లో తెలుస్తుంది అందరికి. ఏంది ఇదేంది సామ్రాజ్యం అవ్వంది అవుతుందో వాందే. ఎప్పుడు సామ్రాజ్యం ఎట్లుంటుందో ఇప్పుడు బి అట్లనే ఉంటది. ఫైట్స్ బుర్రపాడు గుద్దుకి షేప్ అవుట్లు అన్ని చాలా బాగుంది. ఎంత మంది వెయిట్ చేశారు బ్రో. ప్రశాంత్ తీసాడు బ్రో సినిమా. ప్రభాస్ అన్న మాత్రం కథకు మాత్రం ఎక్సలెంట్ యాక్టింగ్, ఆ డైలాగ్స్ కానీ సూపర్ సూపర్. ఎలా ఉంది? ప్రభా రాఘవ లారెన్స్ కాదు, అందరూ కోరుకున్న మన సలార్ వచ్చేసింది. బిగ్గెస్ట్ సూపర్ హిట్ మాస్ కమర్షియల్ ఫిలిం. ఒక మిర్చి తర్వాత మళ్ళీ 10 years దాకా సంధ్యాలో ఈ సినిమా మనం చాలా ఆనందంగా ఉంది. నాకు కొత్త లుక్ అన్న, ఇది కొత్త లుక్ అనే కాదు, ప్రభాస్ ఒరిజినల్ లుక్ అనేది. పార్ట్ 1 చాలా బాగుంది బ్రదర్. ఎలివేషన్స్ అయితే ఎక్సలెంట్. ప్రభాస్ చాలా బాగుంది. జై ప్రభాస్ అన్న. మాస్ అయిందన్న. అసలు మనం ప్రభాస్ ఎట్లా చూద్దాం అనుకుంటున్నాం అట్లనే కనిపించింది. అసలు అసలు ఆ కట్అవుట్, ఆ బాడీ మొత్తం రెడ్ గా మొత్తం అసలు మొత్తం ఎరిపెక్కేసిండన్న ప్రభాస్. అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ట్రైలర్ వెయిట్ ఫర్ పార్ట్ 2 అంటే మొత్తం సినిమా ఇది ట్రైలర్. ఇది మీకు ఇంట్రడక్షన్. ఇది అసలు అనేది పార్ట్ 2 ఉంటది. పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు సేమ్ మన తెలుగు సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో తీసేది మా ప్రభాస్ అన్న ఒకటే. ప్రభాస్ అన్న ఒకటే. అది ఎవరితోని కాదు, ఎవరి తరం కాదు అది. కాబట్టి ప్రౌడ్ గా చెప్తున్నా అన్న. బాక్స్ ఆఫీస్ కి గాడ్ ఫాదర్ ఎవరంటే మా ప్రభాసే అన్న. ఎందుకంటే మా టాలీవుడ్ కి పాన్ ఇండియా రేంజ్ ఇంట్రడ్యూస్ చేసిందే మా ప్రభాస్ అన్న. అది మేము ప్రౌడ్ గా చెప్పుకుంటామన్న. సినిమా కంపల్సరీ ఓటీటీ కోసం వెయిట్ చేయకండి. అందరు వచ్చి స్క్రీన్స్లలో 70mm లో సౌండ్ తో పాటు ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు ఉంటది. చూడండి. ఫస్ట్ హాఫ్ బ్లాక్ ఉంది అంటున్నారు. ఎవరన్నారన్నా? చాలా మంది లేదన్న, మీరు ఒకసారి సినిమా చూడండి, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అసలు సినిమా 3 hours ఉందనే ఫీలింగ్ నీకు అసలు రాదు 100%. సినిమా 2 hours 55 minutes ఉంటుంది. సాంగ్స్ లేవు అని కొంతమంది అంటున్నారు. సాంగ్స్ అసలు ఇంపార్టెన్సే లేదు సినిమాలో. ప్రతి సీను అసలు చాలా బాగుంది. అంటే ఒక్కొక్క వాళ్ళు టేకింగ్ కూడా చాలా బాగా తీసుకున్నాడు, కేర్ కూడా చాలా తీసుకున్నారు. సో ప్రభాస్ని అయితే ఎట్లా చూపించాలో అట్లా చూపించాడు. కొంచెం గ్యాప్ వచ్చింది హిట్ రావడానికి, కానీ బ్లాక్ బస్టర్ చాలా. మనకి ఎట్లా అంటే ఏ సినిమాలో డార్లింగ్ సినిమాలో ఐస్ ఫైట్ ఉంటుంది కదా, సో అట్లా సినిమా మొత్తం ఉంటుంది. ఛత్రపతి సినిమా సో ఏం అట్లాగే ఉంటుంది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకున్నా కూడా కంపల్సరీ రీచ్ అవుతుంది. చిన్నపిల్లలు కాపాడే ఫైట్ సీన్ ఎలా అనిపించింది? ఉన్నాయి, బట్ అవన్నీ నేను రివీల్ చేయలేను. సినిమా చూడండి, చెప్పలేను కదా, స్పాయిలర్ చేయలేను కదా. సినిమా చూడండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి సినిమా బాగానే ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.